నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ నమ్మకం. రచించిన వారు శిల్పా నాయక్ గారు. తెల్లవారుజామున 4 గంటలు సీతాపురం పోలీస్ స్టేషన్ టెలిఫోన్ కి కాల్ వస్తుంది. దాన్ని అటెండ్ చేసి కానిస్టేబుల్ గోపికి హలో చెప్పేలోపు అవతలి వైపు నుంచి ఒక అమ్మాయి కంగారుగా, హలో పోలీస్, మా ఇల్లు పోస్ట్ ఆఫీస్ పక్కన 3వ ఇల్లు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు మా అమ్మ నాన్న తమ్ముణ్ణి చంపేసి నా కోసం ఆ ఫోన్ కట్ అవుతుంది. ఇదంతా విన్న గోపి తన తోటి కానిస్టేబుల్ రాముతో, రాము ఎవరో అమ్మాయి కాల్ చేసి తన ఇంట్లో దొంగతనం హత్య జరిగిందని చెప్పింది అని చెప్తాడు. ఇదంతా విన్న రాము పట్టి పట్టనట్టుగా గోపితో, పోయిన వారం కూడా ఇలా కొంతమంది ఇలాగే ఫోన్ చేసి మార్కెట్లో హత్య జరిగిందని చెప్తే కంగారుగా నేను వెంకట్ సార్ వెళ్లాము. తీరా వెళ్ళాక తెలిసింది హత్య జరిగింది మస్తాన్ కొట్టులో మేకలదని. సిఐ సార్ లీవ్ లో ఉన్నప్పటి నుంచి ఆగతాయిల అబ్బాయిలు ఇలా రోజు ఫ్రాంక్ కాల్స్ చేస్తున్నారు. ఒకసారి సార్ మళ్లీ డ్యూటీ జాయిన్ అవని, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అని చెప్తూ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు గోపి. కానీ ఆ అమ్మాయి అడ్రస్ కూడా చెప్పింది అని చెప్తాడు. రాము అసహనంగా, అయితే నువ్వే వెళ్లి చూడు అని సమాధానమిస్తాడు. గోపి కాసేపు ఆలోచించి తను ఆ ఇంటికి వెళ్తున్నట్టుగా చెప్పి సైకిల్ వేసుకుని వెళ్లిపోతాడు. రాము కూడా విసుగ్గా, నేను కూడా వస్తున్నా ఆగని చెప్తూ సైకిల్ వైపు పరిగెడతాడు. ఇద్దరు ఆ ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం స్టేషన్ వెళ్లడం కోసం రెడీ అవుతున్న ఎస్ఐ కార్తిక్ కుమార్ కి ఫోన్ రావడంతో వెంటనే రెడీ అయి కావ్య ఇంటికి బైక్ లో చేరుకుంటాడు. అక్కడ చాలా మంది జనం ఉండటం గమనించిన కార్తిక్ ని ఎదురుగా కానిస్టేబుల్ వచ్చి ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతాడు. కార్తిక్ ఉంటున్న ఊరిలో ఇలాంటి క్రైమ్ అసలెప్పుడు జరగలేదు. దొంగతనాలు కూడా పెద్దగా జరగని ఊళ్ళో ఇలాంటి మాస్ మర్డర్స్ జరగడం ఇదే మొదటిసారి. కార్తిక్ డిపార్ట్మెంట్ జాయిన్ అయి కేవలం 2 సంవత్సరాలే కావడంతో ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా కార్తిక్ కి తెలియదు. సార్, ఉదయం 4కి స్టేషన్ కి కాల్ వచ్చింది. దొంగతనం జరిగింది. దొంగలు మా అమ్మ నాన్న తమ్ముణ్ణి చంపేశారు అని. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఫ్యామిలీయే చనిపోయారు అని కానిస్టేబుల్ వెంకట్ మాటలకి అసలు ఏం చెప్పాలో కూడా కార్తిక్ కి అర్థం కాలేదు. అంతేకాదు అందరికీ గాయాలు. కడుపు మీద ఉన్న కావ్య అనే అమ్మాయికి మాత్రం సూసైడ్ చేసుకున్నట్టుగా గొంతు మీద ఉండటం వింతగా ఉంది సార్ అని తన అభిప్రాయం చెప్తాడు. కార్తిక్ వెంకట్ మాటలకి అవునన్నట్లుగా తల ఊపి బాడీస్ ని ఫోరెన్సిక్ పంపండని చెప్పి ఇల్లంతా తిరిగి చూస్తాడు. ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసి ఉండటం వలన దొంగల పని కాదేమో అని కార్తిక్ కి అనుమానం వస్తుంది. కానిస్టేబుల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ల నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం ఎస్పీ రామకృష్ణ స్టేషన్ వచ్చి కేసు గురించి తెలుసుకుంటాడు. కార్తిక్ సెల్యూట్ చేస్తూ, సార్ ఫైల్. రామకృష్ణ ఫైల్ తీసుకుంటూ, కేసులో ఇనిషియల్ ఫైండింగ్స్ ఏంటి? కార్తిక్, సార్ చనిపోయిన వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. 40 ఏళ్ల సుబ్రహ్మణ్యం, అతని భార్య 39 ఏళ్ల సుజాత, వారి పెద్ద కూతురు 20 ఏళ్ల కావ్య మరియు చిన్న కొడుకు 19 ఏళ్ల కుమార్. సుబ్రహ్మణ్యంకి టౌన్లో బట్టల దుకాణం ఉంది. రీసెంట్ గా ఆ షాప్ కి రినోవేషన్ కూడా చేయించాడు. వ్యాపారం బాగానే సాగుతుంది. సుజాత హౌస్ వైఫ్. కావ్య కుమార్ టౌన్ లో వేరే వేరే కాలేజీలో డిగ్రీ 2nd and 1st ఇయర్ చదువుతున్నారు. శత్రువులు ఎవరూ లేరు. చుట్టుపక్కల వారితో బాగానే ఉండేవారు సార్. రామకృష్ణ, ఎలా చనిపోయారు? కార్తిక్, సుబ్రహ్మణ్యం, సుజాత, కుమార్ కడుపులో కత్తిపోటు వల్ల బ్లడ్ లాస్ అయి చనిపోయారు. కావ్యకి మాత్రం గొంతుకేసి చంపినట్టు అనిపిస్తోంది. రామకృష్ణ ఫైల్ చూస్తూ, ఇందులో దొంగతనం గురించి కాల్ వచ్చిందని ఉందేంటి? కార్తిక్, అవును సార్, చనిపోయే ముందు కావ్య దొంగలే తన పేరెంట్స్ ని చంపారని చెప్పింది. సో అది తెలుసుకోవడానికి కానిస్టేబుల్ ఇంటికి వెళ్లారు సార్. కానీ ఇంట్లో డబ్బు నగలు అలాగే ఉన్నాయి. రామకృష్ణ, ఓకే, మోటివ్ ఏమై ఉండొచ్చు? కార్తిక్ సైలెంట్ గా ఉన్నాడు. రామకృష్ణ, కార్తిక్, ఈ కేసు గురించి నువ్వేమనుకుంటున్నావు? కార్తిక్ మౌనంగా ఉండటం రామకృష్ణకి నచ్చలేదు. కార్తిక్ మెల్లగా, సార్ ఈ కేసుని హ్యాండిల్ చేసేంత అనుభవం నాకు లేదనిపిస్తుంది. దయచేసి ఈ కేసుని సిఐ గారికి. రామకృష్ణ కోపంగా, నువ్వొక్క పోలీస్ వాడివని మర్చిపోకు. సిఐ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడని తెలుసు. కోలుకోవడానికి 3 నెలల టైం పడుతుందని నీకు తెలుసు. కేసు డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తేనే కదా ఎలా సాల్వ్ చేయాలో తెలిసేది. ధైర్యంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. ఏమైనా రెఫరెన్స్ కావాలంటే నన్నడుగు. కార్తిక్ ఏదో చెప్పబోయే లోపు రామకృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి కార్తిక్ తన రూమ్ లో క్రైమ్ ఫోటోస్ చూస్తూ స్టేట్మెంట్స్ చదువుతుంటాడు. అప్పుడే వెంకట్ రేపు పొద్దున్నే ఫోరెన్సిక్ డాక్టర్ ని కలవడానికి వెళ్లాలని మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చూసిన కార్తిక్ ఏదైనా క్లూ దొరికితే బాగుంటుందని అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కార్తిక్ వెంకట్ ఇద్దరూ పోస్ట్ మార్టం జరిగిన హాస్పిటల్ కి చేరుకున్నారు. కార్తిక్, గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, గుడ్ మార్నింగ్.
కార్తీక్, రిపోర్ట్స్ వచ్చాయని. డాక్టర్, ఓ ఎస్, చనిపోయిన టైం 3 to 4 మధ్యలో జరిగి ఉండొచ్చు. కావ్యకి తప్ప మిగతా ముగ్గురిని 7 సార్లు పొడిచి చంపారు. కానీ కుమార్కి ముందు 4 సార్లు పొడిచి ఆ తరువాత సమయం తీసుకుని మళ్లీ 3 సార్లు పొడిచినట్టుగా ఉంది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన వారెవ్వరూ హంతకుడిని ఎదురించలేదు. కార్తీక్ తడబడుతూ, అంటే ముందు వాళ్ళకి మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక చంపి ఉంటారా? కార్తీక్ తడబాటును గమనించిన డాక్టర్ నవ్వుతూ, మీకిది ఫస్ట్ కేసు అనుకుంటా. యాజ్ ఏ సీనియర్ డాక్టర్ మీకొక సలహా ఇస్తున్నా. ప్రశ్న ఏదైనా ధైర్యంగా అడగండి. అది డాక్టర్ అయినా క్రిమినల్ అయినా. ఎందుకంటే అడిగిన ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. కేసు విషయానికి వస్తే మీరు చెప్పినట్టుగా మత్తు మందు ఇచ్చినట్టు ఎటువంటి గుర్తులు లేవు. ఫుడ్లో కలిపి ఇవ్వలేదు. వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. కార్తీక్, వెంకట్ అక్కడి నుండి జీప్లో స్టేషన్కి వస్తూ ఉంటారు. వెళ్లే దారిలో వెంకట్ కార్తీక్తో కేసు గురించి మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడు. దానికి కార్తీక్ వెంకట్నే తిరిగి అదే ప్రశ్న అడుగుతాడు. వెంకట్, నాకిది దొంగతనంగా అనిపించట్లేదు సార్. ఎందుకంటే వస్తువులన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. స్ట్రాగల్ చేసినట్లు ఆనవాళ్లు లేవు. సో బాగా తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉండాలి అని చెప్తాడు. కార్తీక్, కానీ తెలిసిన వాళ్లే చేసి ఉంటే సుబ్రహ్మణ్యాన్ని పొడిచినప్పుడే మిగతా వాళ్లు అలర్ట్ అయి అరుస్తూ ఇంటి నుండి బయటకు పారిపోవచ్చు కదా. చుట్టుపక్కల ఉన్న వారి స్టేట్మెంట్స్ లో ఎటువంటి అలికిడి కూడా వినలేదని ఉంది. బాడీలో సెడేటివ్స్ ఉన్నాయన్న ట్రాన్స్ కూడా లేవు. అసలు ఎలా చనిపోయారు అంటూ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతాడు. జీప్ స్టేషన్ కి చేరుకుంటుంది. స్టేషన్ లో సుబ్రహ్మణ్యం బంధువులందరూ కార్తీక్ కోసం ఎదురు చూస్తుంటారు. వెంకట్ వాళ్లలో ఒకరిని కార్తీక్ తో పర్సనల్ గా మాట్లాడవచ్చని చెప్పడంతో సుభాష్ అనే వ్యక్తి మాత్రం కార్తీక్ తో పాటే తన డెస్క్ కి వెళ్తాడు. సుభాష్, సార్ మా ఫ్యామిలీ బాడీస్ ఎప్పుడిస్తారు? కార్తీక్, ప్రొసీజర్ అయిన తర్వాత. ఇంతకీ మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా? సుభాష్, లేదు సార్, అన్నయ్య ఎప్పుడు అందరితో బాగానే ఉండేవాడు. కార్తీక్, ఓకే, చనిపోయే ముందు తరచుగా ఎవరినైనా కలుస్తూ ఉండేవారా? సుభాష్ చెప్పిన సమాధానంతో మరుసటి కార్తీక్ ఒంటరిగా ఒక ఆశ్రమానికి, తరువాతి రోజు కావ్య కాలేజీకి, ఆ తరువాత చర్చికి, చివరిగా నెల్లూరుకి వెళ్తాడు. ఇలా 6 రోజులు గడిచిపోతాయి. 7వ రోజు ఎస్పీ ఆఫీసులో రామకృష్ణ మరియు కొంతమంది పోలీసు అధికారులతో మీటింగ్ జరుగుతుంది. కార్తీక్ కేసు గురించి మాట్లాడతాడు. సార్, 8 రోజుల క్రితం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ కి కావ్య అనే అమ్మాయి కాల్ చేసి తన ఇంట్లో దొంగతనం జరిగిందని, దొంగలు తన అమ్మ, నాన్న, తమ్ముడిని చంపి తన కోసం వెతుకుతున్నారని చెప్తూ ఉండగా కాల్ కట్టయింది. అది నిజమా లేక ప్రాంకా అని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ కి అక్కడ మొత్తం ఫ్యామిలీ చనిపోవడాన్ని చూశారు. ఫోరెన్సిక్ డాక్టర్ ప్రకారం హత్య 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగిందని, స్ట్రాగలైన గుర్తులు లేవని డాక్టర్ చెప్పాడు. అయితే సుబ్రహ్మణ్యం తమ్ముడైన సుభాష్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సుబ్రహ్మణ్యం తరచుగా రామచంద్ర బాబాయిని కలుస్తూ ఉంటాడని, పూజలు హోమాలు ఆయనతోనే చేయించేవాడని, అతని పైన చాలా నమ్మకంగా ఉండేవాడని తెలిసింది. మరుసటి రోజు రామచంద్ర బాబాని కలిశాను. ఆయన స్టేట్మెంట్ ప్రకారం కొన్ని రోజుల క్రితం కావ్య తన ఆశ్రయానికి వచ్చి తన ఇంట్లో కలియుగం అంతమైపోతుందని, అది అంతమయ్యే ముందు 20 రోజులు పూజ చేసి పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్తానికి పిల్లల చేతిలో చనిపోతే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యతులుగా మళ్లీ జీవిస్తారని సుబ్రహ్మణ్యంకి చెప్పు. అలా చెప్పకపోతే అడల్ట్ వీడియోస్ లో తన ఫోటోస్ మార్పింగ్ చేసి ఊర్లో ఉన్న వారందరికీ ఫోన్లో షేర్ చేస్తా అని తనని బెదిరించిందని చెప్పాడు. అసలు కావ్య ఎందుకిలా చేసిందో అర్థం చేసుకోవడానికి తన కాలేజీకి వెళ్లాను. అక్కడ తన ఫ్రెండ్ లావణ్య ద్వారా కావ్య అదే కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉంటున్న ఆకాష్ అనే సీనియర్ అబ్బాయిని ప్రేమించిందని తెలియడంతో ఆకాష్ని కలవడానికి తన ఊరు వైజాగ్కి వెళ్లాను. అక్కడికి వెళ్ళాక ఆకాష్ చెప్పిన విషయం ఏంటంటే తను కావ్య ప్రేమించుకున్న మాట నిజమే. ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. కానీ వాళ్ళు ఆకాష్కి తెలియకుండా కావ్య గురించి ఎంక్వైరీ చేయిస్తే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే కావ్య అసలు సుబ్రహ్మణ్యం కూతురే కాదని, తనని చిన్నప్పుడే ఆర్ఫనేజ్ నుంచి దత్తత తీసుకున్నారని, కులం తెలియని అమ్మాయిని ఇంటి కోడలిగా చేసుకోమని చెప్పడంతో ఇద్దరూ పారిపోవడానికి స్థిరపడ్డారు. ఈ విషయం తెలిసిన ఆకాష్ తల్లిదండ్రులు తనని బ్లాక్మెయిల్ చేసి హత్య జరిగిన రోజే బలవంతంగా పెళ్లి చేయించారు. కావ్య గురించి తెలుసుకోవడానికి ఆర్ఫనేజ్ కి వెళ్తే అక్కడ మదర్ ఏంజల్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం 20 ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్యమే రక్తపు మరకలతో ఒక పాపని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పాప తల్లిదండ్రులన్నీ అనుకోకుండా యాక్సిడెంట్ చేశానని, నేను జీవితంలో సెటిల్ అయ్యాక తనని దత్తత తీసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడని చెప్పింది. ఇదే విషయం కావ్యకి కూడా చెప్పిందని చెప్పింది.
జరిగిన సంఘటనల ప్రకారం కావ్య తన తల్లిదండ్రుల చావుకి ప్రతీకారం తీసుకోవాలని అనుకుంది. అందుకే సుబ్రహ్మణ్యం ఎంతగానో నమ్మే బాబాతో అబద్ధం చెప్పించి ముగ్గురిని హత్య చేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకుని ఆకాష్తో పారిపోవాలనుకుంది. దొంగలే హత్య చేసి తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని నమ్మించాలనుకుంది. హత్య జరిగిన రాత్రి పౌర్ణమి కావడంతో సుబ్రహ్మణ్యం సుజాత పూజ చేసి ప్రాణత్యాగానికి స్థిరపడ్డారు. కావ్య పూజలో వాడిన కత్తిలో 7 సార్లు ఇద్దరిని కడుపులో పొడిచి చంపింది. కావ్య కుమార్ని కూడా 4 సార్లు పొడవడంతో కుమార్ భయంగా రూంలోకి వెళ్లి దాక్కున్నాడు. తనని వెతికి 3 సార్లు పొడిచి చంపింది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి తన ఇంట్లో దొంగలు పడి తన ఫ్యామిలీని చంపేసి తన కోసం వెతుకుతున్నారంటూ చెప్పి కాల్ కట్ చేసింది. ఆ తరువాత ఆకాష్ కి కాల్ చేసింది. కావ్య కాల్ లిస్ట్ లో ఆకాష్ నెంబర్ ఉంది. కానీ ఆకాష్ కి అప్పటికే పెళ్లి అయిపోయిందని తెలిసి దిక్కుతోచని పరిస్థితిలో కావ్య ఎక్కడికి పారిపోవాలో తెలియక పోలీస్ కి దొరికితే ఖచ్చితంగా తనకి ఉరిశిక్ష పడుతుందని భయపడి ఆత్మహత్య చేసుకుంటుంది. సో ఈ కేసులో అంతకురాలు కూడా చనిపోవడంతో కేసు ఇక్కడితో ముగుస్తుంది అని చెప్పి కార్తిక్ కాన్ఫిడెంట్ గా కేసు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.